దసరా శరన్నవరాత్రులలో భాగంగా ఈరోజు మొదటి రోజు అయిన శైలపుత్రి దేవిని కొలుచుకునే విధానం. దేవీ నవరాత్రుల తొలి రోజు శైలపుత్రి దేవిని పూజించడం శుభప్రదం. ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. కలశం ఏర్పాటు చేసి దానిపై మామిడ ఆకులు, కొబ్బరికాయ పెట్టాలి. దేవి విగ్రహం లేదా చిత్రాన్ని శుభ్రంగా అలంకరించి పుష్పాలు సమర్పించాలి. శైలపుత్రి దేవికి బెల్లం, ఓం దేవి శైలపుత్రియై నమఃలతో నైవేద్యం సమర్పించాలి. ఓం దేవి శైలపుత్రియై నమః మంత్రం 11 సార్లు జపిస్తే శక్తి, ఐశ్వర్యం లభిస్తాయి. శైలపుత్రియై నమః. మొదటి రోజు పూజతో నవరాత్రుల ఉత్సవానికి శైలపుత్రియై నమః. ఓం దేవి శైలపుత్రియై నమః. ఓం దేవి శైలపుత్రియై నమః. ఓం దేవి శైలపుత్రియై నమః. నవరాత్రుల రెండవ రోజు బ్రహ్మచారిణి దేవిని ఆరాధిస్తారు. ఆమెను ధైర్యం, తపస్సు, జ్ఞానం ప్రసాదించే తల్లిగా పూజించాలి. ఉదయం స్నానం చేసిన తర్వాత కలశం, దీపం వెలిగించి దేవిని పూజించాలి. వెండి లేదా రాగి పాత్రలో గంగాజలం ఉంచి పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించాలి. బ్రహ్మచారిణి దేవికి చక్కెర, పాలు, పానకం, పుష్పాలు నైవేద్యంగా సమర్పించాలి. ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమః మంత్రాన్ని 11 సార్లు జపిస్తే భక్తుడికి జ్ఞానం, శాంతి, దీర్ఘాయుష్షు కలుగుతాయి. రెండవ రోజు పూజతో మనసుకు ప్రశాంతి లభిస్తుంది. ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమః. ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమః. ఓం దేవి బ్రహ్మ నవరాత్రుల మూడవ రోజు చంద్రఘంట దేవిని పూజిస్తారు. ఆమె తలపై అర్ధచంద్రం అలంకరించబడిన రూపంలో దర్శనమిస్తారు. చంద్రఘంట దేవి శాంతి, ధైర్యం, శత్రు నివారణ ప్రసాదిస్తారని విశ్వాసం. ఉదయం స్నానం చేసి పవిత్రతతో దేవిని ఆరాధించాలి. దేవికి గంధం, పుష్పాలు, బెల్లంపాలు, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ప్రత్యేకంగా గంట శబ్దం చేసి దేవిని సంతోషపరుస్తారు. ఓం దేవి చంద్రఘంటాయై నమః మంత్రాన్ని 11 సార్లు జపిస్తే అశుభాలు తొలగి శుభం కలుగుతుంది. మూడవ రోజు పూజతో భక్తికి శాంతి, విజయాలు లభిస్తాయి. ఓం దేవి చంద్రఘంటాయై నమః. నవరాత్రుల నాలుగవ రోజు కూష్మాండ దేవిని పూజించడం శుభప్రదం. ఆమె సూర్యమండలంలో నివసించి విశ్వానికి ఉజ్వల కాంతి ప్రసాదిస్తారు. కూష్మాండ దేవి పూజతో ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం లభిస్తాయి. ఉదయం స్నానం చేసి పసుపు, కుంకుమ, పుష్పాలతో దేవిని అలంకరించాలి. ప్రత్యేకంగా పూలమాలతో, దీపాలతో పూజించాలి. కూష్మాండ దేవికి బెల్లం, పాలు, గుమ్మడికాయ వంటకాలు నైవేద్యంగా సమర్పించాలి. ఓం దేవి కూష్మాండాయై నమః మంత్రాన్ని 11 సార్లు జపిస్తే శక్తి, ఆరోగ్యం పెరుగుతాయి. నాలుగవ రోజు పూజ భక్తుడి జీవితంలో ప్రకాశాన్ని నింపుతుంది. ఓం దేవి కూష్మాండాయై నమః. ఓం దేవి కూష్మాండాయై నమః. నవరాత్రుల ఐదవ రోజు స్కందమాత దేవిని ఆరాధిస్తారు. ఆమె తల్లి రూపంలో కార్తికేయుని ఒడిలో ఉంచుకుని దర్శనమిస్తారు. స్కందమాత పూజతో భక్తుడికి ఐశ్వర్యం, సుఖశాంతులు, సంతాన ప్రాప్తి లభిస్తాయి. ఉదయం స్నానం చేసి దేవిని శుభ్రమైన పూలతో అలంకరించాలి. కలశం ముందు దీపం వెలిగించి చామంతి పువ్వులు సమర్పించాలి. దేవికి అరటిపండ్లు, బెల్లం, పాలు నైవేద్యంగా పెట్టాలి. ఓం దేవి స్కందమాతాయై నమః మంత్రాన్ని 11 సార్లు జపిస్తే కుటుంబంలో ఆనందం నిండుతుంది. ఐదవ రోజు పూజతో ఇంట్లో సంతోషం, శాంతి నిలుస్తాయి. నవరాత్రుల ఏడవ రోజు కాలరాత్రి దేవిని పూజిస్తారు. ఆమెకు భయంకరమైన రూపం ఉన్నా భక్తులకు శుభం, రక్షణను ప్రసాదిస్తారు. కాలరాత్రి దేవి పూజతో శత్రు బాధలు తొలగే ధైర్యం, విజయాలు కలుగుతాయి.
ఉదయం స్నానం చేసి దేవిని నల్ల పువ్వులు, ఎరుపు కుంకుమతో అలంకరించాలి. నైవేద్యంగా గుడ్లు, మాంసం కాకుండా గుడి సంప్రదాయం ప్రకారం బెల్లం, నువ్వులు, పానకం సమర్పించాలి. ఓం దేవి కాలరాత్రియే నమః మంత్రాన్ని 11 సార్లు జపిస్తే అశుభాలు తొలగి శుభం కలుగుతుంది. 7వ రోజు పూజతో భక్తుడు అన్ని కష్టాల నుండి రక్షణ పొందుతాడు. నవరాత్రుల 8వ రోజు మహాగౌరీ దేవిని ఆరాధిస్తారు. ఆమె శుభ్రత, పవిత్రత, కరుణకు ప్రతీక. మహాగౌరి పూజతో భక్తుడికి శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. ఉదయం స్నానం చేసి తెల్లని వస్త్రాలతో దేవిని అలంకరించాలి. వెండి లేదా పాలరాతి పాత్రలో పాలు, బెల్లం, కొబ్బరి వంటివి నైవేద్యంగా సమర్పించాలి. తెల్లని పువ్వులు, దీపాలు సమర్పించి పూజ చేయాలి. ఓం దేవి మహాగౌర్యే నమః మంత్రాన్ని 11 సార్లు జపిస్తే పాపాలు తొలగే సౌఖ్యం లభిస్తుంది. 8వ రోజు పూజతో పవిత్రత, శాంతి భక్తుడి జీవితంలో నిలుస్తాయి. నవరాత్రుల 9వ రోజు సిద్ధిదాత్రి దేవిని ఆరాధిస్తారు. ఆమె భక్తులకు అష్టసిద్ధులు, నవరత్నాలు ప్రసాదించే వరదాత. సిద్ధిదాత్రి దేవి పూజతో జ్ఞానం, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక శక్తులు కలుగుతాయి. ఉదయం స్నానం చేసి కలశం ముందు దీపం వెలిగించి పూజించాలి. దేవిని ఎరుపు పువ్వులు, పసుపు, కుంకుమలతో అలంకరించాలి. నైవేద్యంగా పాలు, బెల్లం, పండ్లు సమర్పించాలి. ఓం దేవి సిద్ధిదాత్రియే నమః మంత్రాన్ని 11 సార్లు జపిస్తే ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. 9వ రోజు పూజతో భక్తుడు దైవకృపతో అన్ని విజయాలు పొందుతాడు.